నేను మాట్లాడేది డిఎంఆర్ మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే విషయం గౌరవనీయులు ప్రతిపక్ష నాయకులు మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి రోజున ఒక తాడేపల్లి పార్టీ ఆఫీస్లో రాష్ట్ర పరిస్థితి గురించి మాట్లాడారు. అక్కడ మాట్లాడిన మాటలు ఏంటంటే, ప్రజలు ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా సరే నాకు వచ్చి చెప్పుకుంటున్నారు అని చెప్పాడు. అది రాష్ట్రంలో పరిస్థితి గురించి చాలా బాగా మాట్లాడారు. అయితే ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజల కొరకు పోరాడతానని చెప్పారు. మరి రైతుల కోసం అయితే గిట్టుబాటు ధర కానీ, మరి భరోసా సొమ్ము రాలేదని కానీ, ఇలాంటి విషయాల్లో మరి జూన్ 13వ తారీఖున మరి ఆయన వైఎస్ఆర్ పార్టీ ఒక ధర్నా చేసిందని చెప్పారు. అలాగే కరెంటు బిల్లు పెంచినందుకు కూడా మరి వైఎస్ఆర్ పార్టీ బయటకు వచ్చి పోయిన సంవత్సరం డిసెంబర్ 24న ఒక ప్రభుత్వాన్ని నిలదీయటానికి మంచి కార్యక్రమం పెట్టామని, చదువుకున్న పిల్లల కోసం వసతి దీవెన, మరి విద్యా దీవెన, వీటి కోసం కూడా మేము పోరాడుతున్నామని చెప్పారన్నమాట. అయితే ఇది మార్చి 12వ తారీఖున మరి నిరుద్యోగుల కోసం కూడా ఒకసారి పోరాటం జరిపాము. ఇన్ని పోరాటాలు మేము ప్రజల కోసం చేస్తున్నాము, ప్రజల కోసమే చేస్తాం, ప్రజల కోసమే ఉన్నామని చెప్పారన్నమాట. మా పార్టీలో మరి మా నాయకులను కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులను కానీ, తర్వాత మరి జర్నలిస్టులను కానీ తీసుకెళ్ళేసేసి మరి తప్పుడు కేసులు పెట్టి ఇరికించేస్తున్నారు. ఈ విషయంలో మరి ఈ సాంప్రదాయం మంచిది కాదని చాలా గట్టిగా మా ప్రభుత్వం ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నానని చాలా గట్టిగా మాట్లాడారు. అయితే మా పైన ఎన్ని కేసులు పెట్టినా భయపడేది అసలు లేదన్న విషయం గట్టిగా చెప్పారు. రాజకీయ పార్టీలన్న తర్వాత మీటింగులు పెట్టుకోవటం, మరి జనానికి ప్రజల దగ్గరికి వెళ్ళటం, ప్రజల్ని చైతన్యవంతం చేయటం, ఈ కార్యక్రమాలన్నీ మామూలుగా చేస్తూనే ఉంటారు కదా. వీటి కొరకు కూడా మరి ఇవన్నీ మా రాజకీయ పార్టీల హక్కులని రాష్ట్రం అందరికీ తెలుసు. మరి హక్కులు కాలు రాస్తూ కొన్ని కేసులు పెట్టడం అనేది మంచి విధానం కాదనేది మరి చాలా సీరియస్గా మాట్లాడారు. మరి ప్రతిపక్షాన్ని అణిచేయాలనే ఉద్దేశాలు మంచివి కాదనేది కూడా చాలా గట్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చినా సరే నేనున్నాను అని జగన్ గారు చెప్తున్నారు. మరి అంటే రైతులకు కానీ, అక్క చెల్లెమ్మలకు కానీ, నిరుద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ, చివరికి ఉద్యోగస్తులకు కష్టం వచ్చినా సరే నేనున్నాను, వాళ్ళ తరఫున పోరాడతాను అని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. మరి మనం అందరం కొంచెం అంటే ప్రభుత్వాలు ప్రతిపక్షాలు అనేది కామన్గా ఉంటే కొన్ని విషయాల్లో మరి మన అలాంటి సామాన్యుల కోసం మాట్లాడే మనిషి ఉండటం అనేది మనకు ప్లస్ పాయింట్గా భావిస్తూ నేను ముగిస్తున్నాను. నా పేరు డిఎంఆర్. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను.